ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. మూడోది కూడా అమ్మాయిని స్కానింగ్లో తెలిసిన తర్వాత ఈ ముగ్గురితో సహా భార్యని అతి కిరాతకంగా నీళ్ళలో నెట్టి చంపాడు. అది కూడా మళ్ళీ లవ్ మ్యారేజ్. ఒకప్పుడు రౌడీలు మాత్రమే రౌడీజం చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి ఒక రౌడీ తయారయ్యారు. పున్నేలు ప్రాంతంలో ఉన్నాం. వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా సమీపంలోని పున్నేలు ప్రాంతంలో ఐనగోలు సమీపంలో ఉంది ఇది. ఎవరైతే కంటికి రెప్పలా కాపాడతాడో, ముఖ్యంగా తండ్రి కాపాడాల్సిన రెప్పనే కాటేస్తే ఎట్లా ఉంటుంది? పరగత్తో పాటు ఇద్దరు పిల్లలు కూడా స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందారు. నిజానికి వాళ్ళు పడి మృతి చెందలేదు. చివరకు ఆ తండ్రి బలవంతంగా ఎవరినైతే ఫర్గత్ను నీటి కొలంలో అంటే స్విమ్మింగ్ పూల్లో బలవంతంగా ముంచాడు. అది ముంచుతున్నప్పుడు పిల్లలు కూడా కేకలు వేశారు. అరుచుకుంటూ పరిగెడుతున్న సమయంలో పిల్లల్ని కూడా అందులోనే బలవంతంగా తోసేశాడనేది మనకు తెలిసిన సమాచారం. వాళ్ళ అమ్మ ఉరేసుకు చావాలి. నేను కన్నా నా కొడుకు ఆడపిల్లలు పుట్టారు అని నా కోడల్ని చంపేశాడు. ఆ పిల్ల ఒకళ్ళకి కూతురేగా, సొంత మనవరాలను చంపేశాడు. ఇలాంటి వాడినా నేను కనింది. అంటే ఎదుటి వాడిని కొడితేనే ఏదో పెద్ద కేసు అయిపోతుందంట, లోపలేసేస్తారంట, పోలీస్ స్టేషన్ కోర్టు చుట్టూ తిరగాలంట. వద్దురా బాబు అనుకునే వాళ్ళం ఈరోజు పీకలు కోసేస్తున్నారు, చంపేస్తున్నారు, నరికేస్తున్నారు. ప్రీ ప్లానెడే. అక్కడ దాకా తీసుకెళ్ళి పటమని తోసేయడుగా, ఏదో ప్లాన్ చేసుకొని అక్కడ దాకా వెళ్ళాడు. మంచి తండ్రులు 90% మంచోళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా భయపడతారు. అరే నా పిల్లలు నన్ను చూసి భయపడతారు మీ యదవ వల్ల. ఇలాంటి వాళ్ళు చీడపురుగుల కింద లెక్క సమాజంలో. వాళ్ళ కొడుకు ఆలోచన ఎట్లా ఉంది, అతని భర్త ఆలోచన ఎట్లా ఉందని ఆ లేడీస్ కొంచెం ఆలోచించిన ఈ రోజు నలుగురు ప్రాణాలు సమాజంలో బతికి ఉన్నాయి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ ఫ్యామిలీ వాల్యూస్. నేను మీ రోషన్. సో సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం, ఆ తరం నుంచి ఈ తరం వరకు కూడా వారసుడు కావాలి, వారసుడు కావాలి, వారసుడు కావాలి. అంటే ఆడపిల్లని తెలిసి వైఫ్ని, పుట్టిన ఆడపిల్లల్ని, అంటే ఫస్ట్ ఒకటి ఇద్దరు ఆడపిల్లలు పుడితే పిల్లల్ని, కడుపులో ఉన్న అమ్మాయిని స్కానింగ్లో తెలుసుకున్న తర్వాత భార్యతో సహా బిడ్డని మొత్తాన్ని చంపేస్తున్న కథనాలు కూడా చూస్తున్నాం. నిజంగా ఇలాంటి కథనాలు వింటున్నప్పుడు ఈ సమాజంలో అసలు పుట్టడమే దండగా అనిపిస్తుంది మనకి. ఒకప్పుడు రౌడీలు మాత్రమే రౌడీజం చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి ఒక రౌడీ తయారైపోయారు. అది ఏదో విధంగా ఆ కుటుంబంలో ఏదో విధంగా వాళ్ళకి పాపం ప్రాణం మీదకి వచ్చే అంత దిగజారిపోయిన వ్యవస్థల్లో మనం ఉన్నాం. ఇంకా ఆ సమాజంలోనే బతుకుతున్నాం. ఈరోజు ఫ్యామిలీ వాల్యూస్లో ఒక న్యూస్ మీరు వింటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. మూడోది కూడా అమ్మాయిని స్కానింగ్లో తెలిసిన తర్వాత ఈ ముగ్గురితో సహా భార్యని, అంటే కడుపులో నుంచి బిడ్డ బయటికి రాకపోయినా ప్రాణం లోపల ఉంది. ముగ్గురు అమ్మాయిల్ని, తన భార్యని అతి కిరాతకంగా నీళ్ళలో నెట్టి చంపాడు. అది కూడా మళ్ళీ లవ్ మ్యారేజ్. ఒకసారి ఆ వీడియో చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫ్యామిలీ వాల్యూస్ షోకి రావటమే కాకుండా ఫ్యామిలీలో వాల్యూస్ని కూడా పెంచుతున్నారు మీరు. కొంతవరకు ఇప్పుడు మోరల్స్, ఎథిక్స్ మొత్తం చచ్చిపోయాయి. కొంచెం మీలాంటి వాళ్ళు, ఆడవాళ్ళు, ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో ఉన్న ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆడవాళ్ళలో కాదు, మగవాళ్ళలో కాదు, చిన్నపిల్లల్లో కాదు, అండ్ ప్రతి ఒక్కళ్ళలో కొంత చేంజ్ అయితే కనిపిస్తుంది. బట్ ఈ న్యూస్ విన్న తర్వాత నిజంగా చిచి అనిపిస్తుంది మనకు కూడా. అలాంటి ఒక న్యూస్ వచ్చింది మన దగ్గరికి. ఒకసారి ప్లీజ్ మేడం. ఓకే రోషన్ గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఏదైతే 2 రోజుల క్రితం ఒక భయానక ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతంలోని పున్నేలు ప్రాంతంలో ఉన్నాం. వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా సమీపంలోని పున్నేలు ప్రాంతంలో ఐనగోలు సమీపంలో ఉంది ఇది. ఎవరైతే కంటికి రెప్పలా కాపాడతాడో, ముఖ్యంగా తండ్రి అంటే ఒక అభయహస్తం, తండ్రి అంటే ఒక రక్షణ, తండ్రి అంటే పూర్తి స్థాయిలో సెక్యూరిటీ. అటువంటి తండ్రిని, అందులో ఆడపిల్లలైతే పూర్తిగా తండ్రి రక్షణ కోరుకుంటారు. కంటికి రెప్పనే కాపాడాల్సిన రెప్పనే కాటేస్తే ఎట్లా ఉంటుంది? ఇలాగా ఉంటుంది. ఎవరైతే అజారుద్దీన్ ఫర్గత్ల సంతానం ఉందో, ఫర్గత్తో పాటు ఇద్దరు పిల్లలు కూడా స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందారు. నిజానికి వాళ్ళు పడి మృతి చెందలేదు. ఎవరైతే ఆ ఫర్గత్ ఉందో ఆమె కడుపులో ఉన్న 3 నెలల పసిపాప కూడా ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరు పిల్లలతో పాటు ఫర్గత్ కడుపులో పెరుగుతున్న ప్రాణి కూడా వెళ్ళింది. ఇదంతా ఎట్లా సంఘటన జరిగింది? ఇదంతా కూడా ఒక వెంచర్, ధరణి రిసార్ట్ వెంచర్కి సంబంధించింది. మరి దీనిలో అజరుద్దీన్ పాత్ర ఏమిటంటే, అజరుద్దీన్ ప్రాంతం ఇదంతా కూడా ఒక సొంతంగా స్విమ్మింగ్ పూల్ ఏర్పరచుకున్నాడని నిర్మించుకున్నాడు. వాళ్ళది ఇక్కడ సమీపంలోని పున్నేలు గ్రామం. ఈ స్విమ్మింగ్ పూల్ మనం చూడొచ్చు. నిజానికి ఎంత లోతుంది మన దగ్గరుండి వాస్తవాలు పరిశీలిద్దాం. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు?
వాళ్ళ కుటుంబ సభ్యుల పుట్టినరోజు కావటంతో ఫర్హత్ను ఇద్దరు పిల్లలను కూడా తీసుకొని వచ్చారు. తండ్రి తీసుకెళ్తున్నాడు అనుకున్నారు. చికెన్ బిర్యానీ తినిపించాడు. బిర్యానీ తర్వాత ఐస్ క్రీమ్ తినిపించారు. ఐస్ క్రీమ్ కావాలన్నారు పిల్లలు, ఐస్ క్రీమ్ కూడా తినిపించారు. అటువంటిప్పుడు ఏ పిల్లలకైనా ఎలా ఉంటుంది? తర్వాత తండ్రి తల్లితో కలిసి సంతోషంగా గంతులు వేస్తూ ఎగురుతూ మళ్ళీ ఇంటికి వెళ్ళాలని ఉంటుంది. ఇంటికి వెళ్తారు, ఆడుకుంటారు, పాడుకుంటారు. కానీ చివరకు ఆ తండ్రి బలవంతంగా ఎవరినైతే ఫర్హత్ను అంటే అతను పోలీసులకు చెప్పిన ప్రకారం లేదా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అధికారికంగా సమాచారం ప్రకారం కూడా ఫర్హత్ను ముందు నీటి కొలంలో అంటే స్విమ్మింగ్ పూల్లో బలవంతంగా ముంచాడు. అది ముంచుతున్నప్పుడు పిల్లలు కూడా కేకలు వేశారు. వాళ్ళు కూడా అరుచుకుంటూ పరిగెడుతున్న సమయంలో పిల్లలు కూడా అందులోనే బలవంతంగా తోసేశాడనేది మనకు తెలిసిన సమాచారం లేదా అంది వచ్చిన సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. నిజానికి తనంత భార్యను నవమాసాలు మోసి కన్న పిల్లలని చివరకు ఒక పసి గుడ్డును కూడా స్కానింగ్ సెంటర్లో మరి ఎట్లా తెలుసుకున్నాడో అది కూడా నిజానికి నేరమే. అయినా స్కానింగ్ సెంటర్లో ఆడపిల్లని తెలవటం వల్ల ఆడపిల్లల మీద ఉన్న వైముఖ్యంతో ముగ్గురి ప్రాణాలు కూడా అతను బలిగొన్నాడు. దీనికి సంబంధించి గత 2 రోజులుగా వరంగల్ జిల్లా అంతా చర్చనీయాంశంగా మారింది. పున్నేలు గ్రామంలోనే ఖననం చేసే పరిస్థితిలో ఉంటే గ్రామస్తులంతా కూడా ఎదురు చూస్తారు. నిజానికి బాధాకరమైన విషయం ఏంటంటే అజరుద్దీన్ ఫర్హత్లది ప్రేమ వివాహం. మరి ఇటువంటి పరిస్థితులలో కేవలం ఆడపిల్లల్ని లక్ష్మీదేవిలాగా చూసుకోవాల్సిన పరిస్థితి. కులం ఏదైనా మతం ఏదైనా కూడా ఆడపిల్లలు ఇంటికి ఒక రక్షణలాగా ఉంటున్న పరిస్థితి ఈ కాలంలో. ఇటువంటి పరిస్థితులలో ఆడపిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పరిస్థితులలో ఆ పిల్లల్ని మాత్రం పూర్తి స్థాయిలో అజరుద్దీనే బలిగొన్నాడు. రమ్య గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, 2 ఆడపిల్లలు. వాస్తవంగా మాట్లాడుకుంటాయండి కొన్ని ఓపెన్గా ఇవాళ బ్యాంకాక్, దుబాయ్ లాంటి మనం ఆ దేశాలకు వెళ్తే అబ్బాయి కావాలంటే అబ్బాయి, అమ్మాయి కావాలంటే అమ్మాయి. ఒక 5 లక్షలు 4 లక్షలు ఖర్చు పెడితే ఇంత స్పెషాలిటీ వచ్చింది. టెక్నాలజీతో పాటు ఇది కూడా వచ్చేసింది, ఈ దరిద్రం కూడా ఇప్పుడు. సో చాలామంది ఇల్లు వస్తున్నారు కూడా. కావాలంటే అతనికి ఆస్తి ఉందని చెప్తున్నారు, అతనిదే ఆ వెంచర్ అని చెప్తున్నారు, స్విమ్మింగ్ పూల్ అతనిదే అని చెప్తున్నారు. ఒక 4 పిల్లల్ని కూడా కని స్తోమత అంటే ఫైనాన్షియల్గా కూడా చేసుకునే అంత కూడా ఉంది. మళ్ళీ ముస్లిమ్స్లో 5-6 ఉండడం కామనే. కానీ వాడు అంత దారుణంగా వాడి స్విమ్మింగ్ పూల్లోనే భార్యని పిల్లల్ని కిరాతకంగా నెట్టేసి ముంచి చంపేసి చంపడం నిజం. ముంచి చంపడం అనేది ప్లానింగ్ ప్రకారం క్లారిటీగా మనకు అర్థమవుతుంది. అతను మర్చిపోయాడా లేదా ఆ టైంకి అట్లా అనిపించిందా? 3వ కన్ను చూస్తూనే ఉంది. అక్కడ ఎవ్వరూ లేరు. సీసీ కెమెరాలు అవన్నీ రికార్డ్ అయినాయి. ఎవరు కనిపెట్టారు అక్కడ? ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కళ్ళే వెళ్ళారు, ఇంకెవరు లేరు. ఐ విట్నెస్ ఎవరు అంటే సీసీ కెమెరాస్. ఆ 3వ కన్నుని ఎందుకు ఆపలేకపోయాడు? ఇది ఒక టైప్ ఆఫ్ ఆలోచన. ఎందుకంటే ఇంత జరుగుతుంది, ఎవరిని తీసుకెళ్ళాలి? అది ఓన్లీ వాళ్ళ పర్సనల్ స్విమ్మింగ్ పూల్. పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాడు, బిర్యానీ లేదో ఐస్ క్రీమ్లు అనుకున్నారు, వచ్చారు హ్యాపీగా ఆడుకునే ఆడుకునే టైంలో అక్కడ మనం చూస్తున్నాము పిల్లలు ఆడుకోవడానికి రబ్బర్స్ ఇవి కూడా ఉన్నాయి. అయినా ముంచేసి చంపాడు. అంటే వాళ్ళు పడిపోయారని ఇతను వచ్చి డ్రామా ఆడడానికి కూడా లేదు. కొంచెం అన్నా స్విమ్మింగ్ పూల్ పెట్టారంటే ఈ పాటికి వాళ్ళు కొంత ఈత నేర్చుకొని ఉంటారు. అంత చిన్నపిల్లలు ఇంకా, పైగా ఆ పిల్లలకి ఇంకొంచెం ఈజీగా వస్తాయి. చాలా చిన్నపిల్లలు కాబట్టి కొంచెం ఈజీగా వస్తుంది. వైఫ్ మునిగిపోయిందంటే ఒక రీజన్. పిల్లలకి అసలు తెలియదు. అమ్మా నాన్న వాళ్ళు తప్ప ఇంకెవరు తెలుస్తుంది? వాళ్ళు నమ్ముతారు, వెళ్తారు. నాన్న అక్కడ తీసుకెళ్ళి ముంచేసేదాకా, అమ్మ అక్కడ తీసుకెళ్ళి ముంచేదాకా వాళ్ళకైతే తెలియదు. భార్యకి తెలిసి ఉంటుందిగా. సడన్గా 2 ఆడపిల్లలు 3 పిల్లలు అనే పాయింట్ మీద చంపేయడం అనేది నాకు రీచ్ అవ్వట్ల టాపిక్ అనేది. ఆడపిల్లల కోసమే చంపాడు అంటే ఫైనాన్షియల్గా బాగానే ఉన్నట్లు లెక్క. నెక్స్ట్ ఏ క్యాస్ట్లోనైనా ఏ రిలీజియన్లో అన్నా ఈ రోజున మనం మాట్లాడితే ఆడపిల్లలే సూపర్. మగపిల్లలు పాపం వాళ్ళకి లైఫే లేదు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయలేక చేస్తున్నారు, వాళ్ళకి కెరియర్లో సెటిల్ అవ్వలేక ఇబ్బంది పెడుతున్నారు. తల్లిదండ్రులు తీసుకొచ్చే ఆస్తిలో ఎవరో కోడలు వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితులు. కోర్టుల దాకా వెళ్తే అదే ఆడపిల్ల ఉంటే కూతురు కేసులు వేస్తుంది. మనం కేసులు వేసే పొజిషన్లో ఉన్నప్పుడు రిలాక్సే. మన మీద కేసులు, అనవసరమైన కేసులు పడే పొజిషన్ ఉన్నప్పుడు కొడుకులు పుట్టారంటే వణుకుతున్న సిచ్యువేషన్లో ఉన్నాం మనం ప్రజెంట్. అలాంటిది ఆయనకి బంపర్ ఆఫర్గా ఆడపిల్లల్ని దేవుడు ప్రసాదించినట్టు లెక్క. ఆడపిల్ల పుట్టింది అని కనిపెట్టి మళ్ళీ యాక్చువల్గా మెడికల్గా ఎవరు ఆ డాక్టర్ చేసి అసలు పూర్తి ఎంక్వైరీ చేస్తే ఎవరి ద్వారా తెలిసిందో తెలుస్తుంది. ఎందుకంటే ఆవిడ రెగ్యులర్ ఎక్కడొక్కడ టెస్టులకు వెళ్ళి ఉంటుంది. టెస్టులకు వెళ్ళిన ప్లేస్లో వ్యక్తులు మాత్రమే ఆడపిల్ల మగపిల్ల అని చెప్పగలుగుతారు. ఎక్కడో అక్కడికి తీసుకెళ్ళి ఉంటాడుగా. ఆ తీసుకెళ్ళిన ప్లేస్లో అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకి తెలుస్తాయి. అక్కడ ఎంక్వైరీ చేస్తే వాళ్ళని మెడికల్గా డిబార్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రాపర్గా అట్లా ఎంక్వైరీ చేయాలి. యాక్చువల్గా ఎవరు చెప్పడానికి
రిస్క్ తీసుకోరు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా ఉండి వాళ్ళు డాక్టర్ ఫీల్డ్లో ఉంటే చెప్తే చెప్పు ఉండాలి. 2, పిల్లలు. ఆడపిల్లలు పుట్టారు అని చంపేస్తారా అంటే నిజమే. ఈ మధ్య చాలా కాల్స్ వింటున్నామండి. స్టిల్ ఇప్పటికి 3 ఆడపిల్లలకంటూ 2 ఆడపిల్లలకంటూ ఎందుకయ్యా రిపీటెడ్గా మీ ఫైనాన్షియల్ కెపాసిటీ అంత బాగుండదు. ఉన్నంతలో 2 పిల్లల్ని పోషించుకోవడమే ఎక్కువ. వచ్చే రోజువారీ కూలీలో లేకపోతే రెగ్యులర్ డబ్బుల్లో పిల్లలు కుటుంబం ముందుకెళ్ళడమే కష్టంగా ఉన్నప్పుడు మగ పిల్లాడు అనే ఒక ఎయిమ్తో ఈ జనరేషన్లో కూడా ఇంకా ఆలోచిస్తున్నారు. ఈ టాపిక్ అక్కడ మాట్లాడితే ఒక కొన్ని పర్సెంట్ ఆఫ్ పాయింట్స్ పడుతున్నాయి. ఓకే, ఇతనికి మగపిల్లాడే కావాలి, ఇంకో ఇతని కంటే వచ్చేవాళ్ళేమో. వాళ్ళ ఉద్దేశమే అది కదా. అలా అని పిల్లల్ని నరుక్కుంటూ వెళ్ళడం. ఆడపిల్లలు పుడుతున్నారంటే అత్తమామలు ఎక్కువ serious చంపేవాళ్ళు, హస్బెండ్ సపోర్ట్ చేశారు అవును. ఎప్పుడు 10 years బిఫోర్. ఇప్పుడు ఏంటంటే అత్తమామలకి వీళ్ళు దూరంగా ఉంటున్నారు కాబట్టి అసలు పిల్లలు హస్బెండ్ యాక్సెప్ట్ చేయట్లేదు ఆడపిల్లలు పుడుతున్నారంటే. అది చాలా తక్కువ సందర్భాలు. ఏదో ఆడపిల్లలు పుడితే కలుపు మొక్కలు తీసినట్టు తీసేస్తాము అంటే వీళ్ళని చంపేస్తారు. యాక్చువల్గా ఊరుకోకూడదు ఒక రకంగా. అతను ఏమైనా పెద్ద చేదస్తం మనిషిలాగా ఉన్నాడా? కుర్రాడే, చక్కగా చదువుకున్న అబ్బాయిలాగా ఉన్నాడు. మోరల్ వాల్యూస్ తెలుసుంటాయి ఉన్నంతలో. ఫైనాన్షియల్గా కాస్త సెటిల్ అయి ఉన్న ఫ్యామిలీ. 2, 3 ఆడపిల్లల వల్ల కుటుంబం నాశనం అయిపోద్దో, పరువు నాశనం అయిపోద్ది, పరువు పోతుంది అనడానికి ఇష్టపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చదువుకున్న వ్యక్తికి బేసిక్గా తెలుసు మగవాళ్ళ వల్లే ఆడపిల్లల మగపిల్లల అనేది డిసైడ్ అవుతుంది తప్ప లేడీస్ దగ్గర ఆ సీనే లేదు. అలాంటప్పుడు ఎవరు రిస్క్ తీసుకోవాలా? అతను భార్యకు ఒప్పించుకొని ఉంటాడు, ఏదో చెప్పుంటాడు. ఇట్లాంటి సందర్భంలో భర్త ఎప్పుడైతే నాకు మగపిల్లలు కావాలి రిపీటెడ్గా పిల్లల్ని కంటానికి ఆ అమ్మాయిని ప్రొవోక్ చేస్తున్నాడో ఖచ్చితంగా అమ్మాయి జాగ్రత్త పడాల. అతనికి అమ్మ లేదా, అక్క చెల్లెలు లేరా? ఒక్కసారి అది ఎంక్వైరీ చేస్తే వాళ్ళ అమ్మ ఉరేసుకు చావాలి. నేను కన్నా నా కొడుకు ఆడపిల్లలు పుట్టారు అని నా కోడల్ని చంపేశాడు, ఆ పిల్ల ఒకళ్ళకి కూతురేగా, సొంత మనవరాలను చంపేశాడు, ఇలాంటి వాడినా నేను కనింది అని ఉలిక్కి పడాలి ఆవిడ. ఒక రకంగా ఆవిడకి ఆడపిల్లలు ఉంటారుగా. ముస్లిమ్స్ ఫ్యామిలీ అంటే దగ్గర 4-5 కుటుంబ సభ్యులు అయితే కామన్గా ఉంటారు. ఆ ఆడపిల్లలు భయపడాలి. ఇలాంటి బ్రదర్ తోట మనం ఎంతకాలం కలిసి ఒక కుటుంబంలో కూర్చొని భోజనాలు చేస్తూ వచ్చాం. రేపటి రోజున మమ్మల్ని కూడా అసహించుకొని ఉంటాడుగా మనసులో. అక్కలు పుట్టారు, చెల్లెలు పుట్టారు అని వాళ్ళు ఉలిక్కి పడాలి. సమాజం ఉలిక్కి పడడం కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో బతుకున్న లేడీస్ ఎవరైతే ఉన్నారో, అది అమ్మ కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళ భార్యలు కావచ్చు, పిన్నులు కావచ్చు, లేడీస్ అంతా ఉలిక్కి పడే వ్యవహారం. ఒకవేళ ఇతను ఆడపిల్లలు పుట్టారన్న ఒక రీజన్ తోటి పిల్లల్ని భార్యని చంపేసి ఉంటే 99% అదే క్లారిటీ ఉంది ఇక్కడ మనకున్న అంతలో. అవును, చంపేసే ప్రాసెస్ అంత క్రూయాలిటీ ఉందా అంటే ఇంకే ఉన్నాయి రీజన్స్. ఒకవేళ వీళ్ళ మధ్య ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉంది, లేదా ఈయనకి ఎవరన్నా వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, ఆ అమ్మాయితో పెళ్లి చేసుకోవాలంటే ఈ అమ్మాయిని వదిలించుకోవాలి, డిలీట్ చేయాలన్నట్లు కోర్టుల చుట్టూ తిరిగి కాంపెన్సేషన్స్ ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే 3 పిల్లల మీద భార్య మీద కాంపెన్సేషన్ అనేది కొంచెం గట్టిగానే వెళ్తుంది. లేదా ప్రాపర్టీ షేర్లు కానీ యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఉంటే ఈ తలనొప్పులు ఎందుకు? ఇలా మేబీ అమ్మాయి లవ్ మ్యారేజ్, వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్రాపర్గా లేదు. ఇన్ కేస్ ఏదైనా జరిగినా ఒకటే కేసు, 5 కేసుల కంటే ఒక కేసు బెటర్గా. డబ్బున్నవాడు ఏమన్నా మేనేజ్ చేయగలనేమో అని ఆ క్షణానికి ఏమన్నా అనుకోవాలా, లేదా ప్రీ ప్లానెడే అక్కడ దాకా తీసుకెళ్ళి పటమని తోసేడుగా, ఏదో ప్లాన్ చేసుకొని అక్కడ దాకా వెళ్ళాడు. సో ఇలాంటి ఒక సీన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆడపిల్లలు అనే ఆ మెంటాలిటీ ఉన్న భర్తకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండి ఈ లక్షణాలు బయట వాళ్ళకి తెలియపోయినా భార్యకి తెలుసు. భార్య ముందుగా మేల్కొని ఇతని దగ్గర నాకు ఎంతవరకు రక్షణ ఉంది, నేను ఈ విషయాన్ని ఎవరికి షేర్ చేసుకోవాలి, కుటుంబ పరువు పోతుంది అనుకుంటే కుదరదు. ఇక్కడ తల్లిదండ్రులకా, ఫ్రెండ్స్కా, కనీసం సిస్టర్స్గా ఎవరో ఒకరికి షేర్ చేస్తే ఈ రోజున కొంచెం క్రైమ్ జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఐ విట్నెస్లుగా ఉంటారు. ఒకప్పుడు ఇలా చెప్పిందండి, సో దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇదై ఉండొచ్చు. 3 ఒకేసారి ఎలా పడిపోతారు? పిల్లలకు స్విమ్మింగ్ వచ్చి ఉంటుంది, ఎందుకంటే నాన్న స్విమ్మింగ్ పూల్ కట్టించాడు, నేర్చుకోకుండా ఉంటారా ఇప్పటిదాకా? ఇవ్వాలే ఫస్ట్గా అయితే వెళ్ళరుగా. బేసిక్ స్టెప్ అయితే వాళ్ళు కొంచెం స్విమ్ చేయగలిగేంత కెపాసిటీలో ఉంటారు. సో 3 అతను మ్యానిపులేట్ చేసి చంపగలిగాడు అంటే బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది? ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఆడపిల్లలే అని చంపేయడానికి అంత ప్లాన్ చేయవసరం. అక్కడ సీసీ కెమెరాలు పెట్టుకొని ఆయన ఓన్ ప్లేస్లో బ్యాక్గ్రౌండ్లో వీళ్ళని ఎలా అయినా వదిలించుకోవాలని అనుకుంటేనే ఇంత ప్లాన్ చేసుకోగలుగుతాడు. అది హడావుడిగా వచ్చిన ఆఫర్ అన్నా అయ్యి ఉండొచ్చు. ఓకే, ఎవ్వరు లేరు ఇక్కడ, చంపేస్తే తర్వాత నేనే కదా సీసీ కెమెరాలు పీకేసుకోవచ్చు అని అనుకోనన్నా ఉండుండొచ్చు. ఇవన్నీ ఉలిక్కి పడేలాగా చేస్తున్నాయండి. వాళ్ళ కొడుకు ఆలోచన ఎట్లా ఉంది, అతని భర్త ఆలోచన ఎట్లా ఉందని ఆ లేడీస్ కొంచెం ఆలోచించినా ఈ రోజున 4 ప్రాణాలు సమాజంలో బతికి ఉండేవి. క్రూయల్ పర్సన్ కదా పనిష్మెంట్లు పడాల్సింది, అమాయకులు పనిష్మెంట్ పడింది. కానీ ఆడ మగ తేడా అనేది కూడా పోవాలండి.
ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఎందుకంటే మీరు ఎస్పెషల్లీ రూరల్ ఏరియాలో చూస్తే మేడం, అత్తలు కొడుకులకి నూరి పోస్తారు. అంటే మన వంశం ఇంతటితో ఆగిపోతుంది. మీ వైఫ్కి వాళ్ళ అమ్మ సాలు వచ్చింది, అందుకని అమ్మాయిలు పుట్టారు, అవును. నా సాలు అయితే అబ్బాయిలు పుట్టేవాళ్ళు అని లేనిపోని. అంటే వాడు చదువుకున్నాడే, ఎడ్యుకేటెడే, జాబ్ చేస్తుంటాడు, పెద్ద పొజిషనే, కానీ తల్లి మాటలు ఎంత దూరం తీసుకెళ్ళిపోతున్నాయంటే వాళ్ళ ఫ్యామిలీస్లో డిస్టర్బెన్స్లు, డైవర్స్, చంపేయటము అవును అతి దారుణంగా తయారైపోయింది. సార్, ఇప్పటికీ మనం అనుకుంటాం కానీ ఏం లేదు, ఆడపిల్లలు మగపిల్లలు సమానమే అని. మేబీ మీకు మెట్రోపాలిటన్ సిటీస్లో అట్లా కనిపిస్తుంది. అమ్మాయిలు అంత ఫాస్ట్గా ఉండి అంత కల్చర్లో అంత హడావుడి మోరల్ వాల్యూస్ లేకుండా వెళ్ళిపోతున్నారు అది ఇది అని. కానీ స్టిల్ విలేజెస్లో ఆడపిల్లలు అంటే ఇంకా హీనమైన పొజిషన్. పరువుకి సంబంధించిన వ్యవహారం. ఎవడో ఒకటికి పెళ్లి చేసి పంపించాలి, అప్పటితో మాకు పని అయిపోద్ది. లేకపోతే ఎవరన్నా తగులుకొని వెళ్ళిపోయిందంటే పరువు పోయినట్లే లెక్క, వేరే క్యాస్ట్ వాళ్ళు తెలియదంటే ఇంకా పరువు పోయినట్లు లెక్క. ఇలా ఆలోచన విధానం ఉన్న పొజిషన్లో ఆడపిల్ల ఓన్లీ ఆడపిల్లలే పుడితే మగపిల్లడు లేకపోతే మనకు తరగోరు పెట్టేవాళ్ళు లేరు అనే హీనమైన సమాజంలో ఇంకా ఉన్నామనే అనుకోవాలి మనం. ఇలాంటి ఇంటి పేరు ఆగిపోద్దని ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇవి మళ్ళీ కొంచెం భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. యాక్చువల్గా లీగల్ ప్రొసీడింగ్స్లో చూస్తే ఇంటి పేరు హస్బెండ్ వాళ్ళదే రావాలని ఎక్కడా లేదు. ఈ రోజున గొడవలు జరిగి బయటకు వస్తుంటే మళ్ళీ పుట్టింటి పేరు పెట్టుకుంటున్నారు లేడీస్. ఈ విడిపోయే రిలేషన్ ఒక అవకాశం ఉన్నప్పుడు భార్యాభర్తలుగా డైవర్స్ తీసుకొని విడిపోతే పిల్లలు కూడా మదర్ దగ్గరికే వెళ్తారు. వీళ్ళకి ఓన్లీ ఉండేది విజిటేషన్ రైట్సే. విడిపోవడానికి అవకాశం ఉన్న ఒక రిలేషన్లో ఇలా మగపిల్లోడే పుట్టాలి అని అనుకోవడం వల్ల, ఒకవేళ మగపిల్లోడే పుట్టాడు, థర్డ్ ఆప్షన్, ఇతనికి భార్యకి పడలా, మగపిల్లోడు ఏమన్నా ఇతని దగ్గర ఉంటాడా? భార్య తీసుకునే వెళ్ళిపోద్దిగా. ఈ బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా చంపేసుకునే పొజిషన్కి అది ఎంత దారుణం అంటే, పిల్లలు కొంచెం వయసు ఉంది, తండ్రితో కొంత టైం స్పెండ్ చేసి ఉన్నారు, తండ్రి గుండెల మీద పడుకొని ఉంటారు, నాన్న అంటే ఒక రక్షణ వాళ్ళకి. అసలు ఆ ఫీలింగ్స్ అన్నీ ఏమైపోయినాయి అతనికి. కొంతమంది తండ్రులు భయపడతారు ఇట్లాంటివి చూసి, అరే బాబు నా పిల్ల నా గుండె మీద పడుకోవడానికి భయపడుతుందేమో ఈ వీడియోలు చూసి అని. అవునండి. ఎందుకంటే తండ్రులు తల్లి కంటే ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఉంటారు ఒక రకంగా. అలాంటి తండ్రులే ఒక ఎగ్జాంపుల్గా ఇట్లాంటి హీనమైన మృగాన్ని చూపించుకుంటే పిల్లలు ఉలిక్కి పడతారు. మంచి తండ్రులు 90% మంచోళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా భయపడతారు. అరే నా పిల్లలు నన్ను చూసి భయపడతారు మీ యదవ వల్ల. ఇలాంటి వాళ్ళు చీడపురుగుల కింద లెక్క సమాజంలో. వీళ్ళకి పనిష్మెంట్ ఎవరు ఇవ్వాలి? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వాలి. మేబీ ఆ కేసులో అతను 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు జైల్లో ఉంటాడేమో, ఈ ఫ్యామిలీ మెంబర్సే బయటికి తీసుకొస్తారు. అన్నలో నాన్నో తీసుకురారు, ఈ అమ్మ చెల్లెళ్ళు అక్కలో వీళ్ళందరూ షూరిటీలుగా ఉండి తీసుకొస్తారు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని బయటికి తీసుకురాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అమ్మాయి తరపు వాళ్ళది. ఎందుకంటే మనకు తెలియదు ఎక్కడ ఏంటని, మనం ఎంతగా పోరాడుతూ కూర్చోలేం కదా. ఉన్నంతలో వేరు బాగుండాలని మనం చూస్తున్నాం. పునాది బాగుంటే మొక్క బాగుంటుంది, ఫ్రూట్స్ బాగుంటాయి, ఫ్లవర్స్ బాగుంటాయి అని. అక్కడ ఒక ఫ్రూట్ డ్యామేజ్ అయిపోయింది. ఆ ఫ్రూట్ డ్యామేజ్ అవుతున్నప్పుడు ఆ ఫ్రూట్కి సంబంధించిన వ్యక్తులు ఎవరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది. వాళ్ళు ఆ అబ్బాయిని బయటికి రానివ్వకుండా, రే 4 ప్రాణాలు నువ్వు గాల్లో కలిపేసావు, తీసి పడేసావు, నువ్వు సమాజంలో ఏ రకంగా పనికొస్తావు, మా ఇంట్లోకి ఎలా పనికొస్తావు, మాతో కూర్చొని బిర్యానీ ఎలా తింటావు, ఇవి మాట్లాడుకుంటూ అతనికి ఇవ్వాల్సిన చట్ట ప్రకారం పనిష్మెంట్ని పూర్తిగా పడేలాగా చూడాల్సిన బాధ్యత మాత్రం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉందని. మనం ఫస్ట్లో అనుకున్నట్టు మేడం, క్రైమ్ చేయాలంటే భయపడే వాళ్ళం మేడం మన జనరేషన్ వరకు. వాస్తవంగా అంటే ఎదుటివాడిని కొడితేనే ఏదో పెద్ద కేసు అయిపోతుందంట, లోపల వేసేస్తారంట, కోర్టు చుట్టూ తిరగాలంట, వద్దురా బాబు అనుకునే వాళ్ళం. ఈరోజు పీకలు కోసేస్తున్నారు, చంపేస్తున్నారు, నరికేస్తున్నారు, పొడిచి చంపుతున్నారు. అసలుకి అంటే విషయం ఆ రోజులు పోయినాయి మేడం. విషయం ఇచ్చి చంపేశారంట, ఆ రోజులు పోయినాయి మేడం. ఇప్పుడు ఓన్లీ నరికేటి వల్ల మేడం. అవును, అసలు ఎంత ఈజీగా అంటే అసలు ఐటమ్స్ దొరుకుతున్నాయి, ఇంట్లోనే ఉన్న ఐటమ్స్ తోటి చంపేస్తూ దానికి డ్రామా ఆడుతూ క్లియర్గా ప్లాన్ చేసుకుంటున్న సందర్భాలు. ఇలాంటి ఒక సమాజంలోకి వెళ్తున్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఇంకొంచెం స్ట్రిక్ట్గా ఉండడం, స్ట్రిక్ట్గా కూడా ఉండవసరలా పనిష్మెంట్ 1 ఇయర్లో వేయమనండి, భయం స్టార్ట్ అవుతుంది జనాల్లో. ఎప్పుడుకో పనిష్మెంట్ అంటే మనం ఇది మర్చిపోతాం, రేపొద్దు ఇంకో క్రైమ్ ముందుకు వస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి అంటే కొంతకాలం సీరియస్గా ఇమీడియట్ పనిష్మెంట్లు ఉంటే భయం స్టార్ట్ అవుతుంది. ఇదే క్రైమ్ పెరుగుతుంటే పనిష్మెంట్ యొక్క పర్సంటేజ్ కూడా పెరగాలి. బాబు చిన్న కన్నా అంటే కుదరదుగా. పనిష్మెంట్ రేంజ్ అనేది ఆ రేంజ్లోకి వెళ్తుంది. మన వాళ్ళ ఉద్దేశం ఏంటి? పనిష్మెంటు మార్పు తీసుకురావడం, క్రమశిక్షణతో పద్ధతిగా ఒక మంచి మనిషిని మళ్ళీ సమాజంలోకి వదలటం. మన వాళ్ళు అందుకే కన్నుకు కన్ను కాలుకు కాలు అనే పనిష్మెంట్ని మనం ఇండియాలో యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ ఈ క్రైమ్ పర్సంటేజ్ అలాగే ఉంటే వేరే కంట్రీస్లో ఉన్న ఆ పనిష్మెంట్లు తీసుకురావాల్సి వస్తుంది. పనిష్మెంటే లేట్ అవుతుంటే ఇలాగే వెచ్చలివిడిగా తిరుగుతాం. పనిష్మెంట్ ఉండాలి, ఫాస్ట్గా పడాలి,
సమాజంలో ఇగో ఈ క్రైమ్ చేస్తే ఈ పనిష్మెంట్ పడుతుంది అనేది రియలైజేషన్ వస్తే కొంత తగ్గిద్ది. తగ్గల ఇంకా ఇలాగే ముదిరారు అనుకోండి, పనిష్మెంట్ యొక్క స్టైల్ మార్చుకుంటూ వెళ్ళాలి. కనీసం మంచోళ్ళని మనం కాపాడాలంటే ఇలాంటి కలుపు మొక్కల్ని ఏరేయాల్సిన పరిస్థితి ఫ్యూచర్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో మనుషుల్లో కాదు మార్పు రావాల్సింది, వ్యవస్థల్లోనే మార్పు రావాలి. ఖచ్చితంగా ఇది జరిగితేనే ఇవన్నీ తగ్గుతాయి. సో డెఫినెట్గా మేడం చెప్పినట్లు వీటిలో మార్పులు రావాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు.